అండి అందరికీ. నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి దరి చేరవే సఖి పార్ట్ 7. కశ్వి అలా కృష్ణని సైడ్ హక్ చేసుకుని ఏడుస్తుంటే ఆ సీన్ చూసి అను గుండె ఒక్కసారిగా బిగుసుకుంది. 3 సంవత్సరాల గ్యాప్లో తాను కోల్పోయింది కృష్ణ ఒక్కడినే కాదు, కశ్విని కూడా అని ఆ క్షణం అర్థమైంది అనుకి. కృష్ణ మెల్లగా కశ్వి భుజాలపై చేతులు వేసి, ఏరా పిచ్చి, నేనున్నాను కదా, అను కూడా ఇప్పుడు మనతోనే ఉంది అన్నాడు నెమ్మదిగా. లేదన్నయ్య, తను మనతో లేదు. మన గురించి ఆలోచించి ఉంటే తనలా మాయమయ్యేది కాదు అంటూ కశ్వి మరింత గట్టిగా అతన్ని హత్తుకుంది. అను 2 అడుగులు ముందుకు వచ్చి వణుకుతున్న గొంతుతో కశ్వి పాప అని పిలిచింది. ఆ ఒక్క మాట కశ్వి గుండెల్లో ఎక్కడో తాకింది. కానీ వెంటనే తనను తాను కంట్రోల్ చేసుకొని, కశ్వి పాప అని పిలిచే హక్కు కోల్పోయారు కొందరు అంటూ ముఖం తిప్పేసింది. ఆ మాటలు అను గుండెను కోసినట్టయ్యాయి. కళ్ళు కళ్ళనీళ్లతో నిండిపోయాయి. అయినా తనని తాను గట్టిగా నిలబెట్టుకొని, నిజమే, నేను తప్పు చేశాను. నీకు చెప్పకుండా నీ చేతిని వదిలేసి వెళ్ళిపోయాను. కానీ నిన్ను వదిలేయాలనే మనసు నాకు ఒక్క క్షణం కూడా లేదు కశ్వి అంది. అయితే ఎందుకు వచ్చావిప్పుడు అని ఒక్కసారిగా తిరిగి చూసింది కశ్వి. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాం మేము? అప్పుడెక్కడికి పోయింది నీ ప్రేమ అంటూ. కృష్ణ పరిస్థితిని అర్థం చేసుకుని మధ్యలోకి వచ్చాడు. కశ్వి ప్లీజ్, అను వెళ్ళిపోయిన టైంలో పరిస్థితులు మనం ఊహించలేనివి. ఇప్పుడు తను అన్నీ చెప్పింది, ఒక్కసారి విను అన్నాడు. నాకు వినాల్సిన అవసరం లేదన్నయ్య అంటూ కశ్వి ఒక్కసారిగా అరిచింది. ఎందుకంటే వినాలంటే హృదయం కావాలి. అది ఎప్పుడో విరిగిపోయింది. ఇక అను ఆపుకోలేకపోయింది. కశ్వి ముందుకు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని, నీ ముందిలా నిలబడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు కశ్వి పాప. నువ్వు పడిన బాధకి నేను కారణమైతే జీవితాంతం నీ క్షేమం కోరుకుంటూ బ్రతికినా తక్కువే అంది కన్నీళ్లతో. ఆ సీన్ చూసి కృష్ణ కళ్ళు చెమ్మగిల్లాయి. కశ్వి ఒక్క క్షణం షాక్ అయింది. అను ఇలా తన ముందు వంగిపోవడం ఆమె ఊహలో కూడా లేదు. కానీ వెంటనే తన గుండెను రాయి చేసుకొని, లేచిపోండి, ఇలా చేస్తే నాకు ఇంకా కోపం వస్తుంది అంది. అను నెమ్మదిగా లేచి, కోపం తెచ్చుకో, నన్ను కొట్టు, తిట్టు, కానీ నన్ను దూరం పెట్టకు. నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళను, ఇది నా మాట అంది గట్టిగా. ఆ మాటల్లో ఉన్న నిజాయితీ, ఆ కళ్ళల్లో కనిపించిన బాధ చూసి కశ్వి మనసు కదిలింది. అయినా వెంటనే ఒప్పుకోలేక, మాటలు చెప్పడం ఈజీ, మళ్ళీ మాయమైపోతే అని ప్రశ్నించింది. అను వెంటనే కృష్ణ వైపు చూసి, అలా జరిగితే నన్ను ఈ ఇంటి గడప కూడా దాటనివ్వద్దు. నీ అన్నయ్యే నన్ను బయటకు పంపిస్తాడు అంది. కృష్ణ చిన్నగా నవ్వుతూ, అంత ఈజీ కాదను, ఈసారి నిన్ను వదిలే ప్రసక్తే లేదు అన్నాడు. ఆ మాటకి కశ్వి పెదవుల మూల ఒక చిన్న చిరునవ్వు తలుక్కుమంది. కానీ వెంటనే దాచేసింది. సరే, ఇంటికి వెళ్దాం, అమ్మ వెయిట్ చేస్తుంటుంది అంటూ కశ్వి కార్ డోర్ ఓపెన్ చేసింది. అను ఊపిరి పీల్చుకుంది. కారు ముందుకు కదిలింది. అను మనసులో మాత్రం ఒక్కటే ఆలోచన, ఇది నా 2వ అవకాశం, దీన్ని పోగొట్టుకోవాలని నేను అనుకోవట్లేదు. అదే సమయంలో అను ఫోన్లో వచ్చిన మెసేజ్, డబ్బులు తీసుకునిరా, నీ తమ్ముడు ఊపిరి నీ చేతుల్లోనే ఉంది అని శ్రీకాంత్ నుంచి మెసేజ్. అను ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. కారు నెమ్మదిగా రోడ్డుపై దూసుకెళ్తుంది. లోపల మాత్రం మౌనం. కశ్వి కిటికీ బయటకు చూస్తూ ఉంది. కృష్ణ డ్రైవ్ చేస్తూ మధ్యలో రియర్ మిర్రర్లో అను వైపు చూస్తున్నాడు.
అను చేతిలో ఫోన్ గట్టిగా పట్టుకొని ఉంది. శ్రీకాంత్ మెసేజ్ ఆమె మనసులో అలజడి సృష్టిస్తుంది. డబ్బులు తీసుకునిరా, నీ తమ్ముడు ఊపిరి నీ చేతుల్లోనే ఉంది. ఆ మాటలు మళ్ళీ మళ్ళీ ఆమె మెదడులో తిరుగుతున్నాయి. వదినా అని ఒక్కసారిగా కశ్వి పిలిచింది. అను షాక్ అయ్యి ఆమె వైపు చూసింది. హా అమ్మా అని అంది గొంతులో బాధని దాచుకుంటూ. నువ్వు నిజంగా ఇక ఎక్కడికి వెళ్ళవు కదా? ఆ ప్రశ్నలో కోపం లేదు, బాధ ఉంది. అను వెంటనే తన సీట్ నుంచి కొంచెం ముందుకు వంగి, నీ చేతి మీద ప్రమాణం చేసి చెప్తున్నా కశ్వి, ఇక నీకు కనిపించకుండా పోయే అను ఉండదు అంది. కశ్వి చిన్నగా తల ఊపింది. కానీ ఆమె కళ్ళల్లో ఇంకా నమ్మకం పూర్తిగా రాలేదు. అప్పుడే కృష్ణ కార్ ఆపాడు. అతని ఫోన్ రింగ్ అవుతుండడంతో డిస్ప్లే చూసి కృష్ణ ముఖం మారిపోయింది. అన్నోన్ నెంబర్. హలో అన్నాడు. అవతలి నుంచి చల్లని నవ్వు. హలో కృష్ణ గారు, అను బాగుందా? కృష్ణ బ్లడ్ ఒక్కసారిగా మరిగిపోయింది. నువ్వెవడివి అన్నాడు కఠినంగా. నువ్వెవడో నాకు తెలుసు కృష్ణ గారు, కానీ నీకు నేనెవరో అను చెప్పి ఉంటుంది అంటూ శ్రీకాంత్ నవ్వు వినిపించింది. అను గుండె దడదడలాడింది. కృష్ణ ఫోన్ ఇవ్వు అంది గబగబా. కృష్ణ ఆమె వైపు చూసి ఇదేవాడా అన్నాడు కళ్ళతోనే. అను తల ఊపింది. కృష్ణ ఫోన్ స్పీకర్లో పెట్టాడు. ఏం కావాలి నీకు అన్నాడు. టైం ఎక్కువ లేదు, రేపు ఉదయం 10 గంటలకు నేను మెసేజ్ చేసిన ప్లేస్కి డబ్బులతో అను రావాలి, ఒంటరిగా. లేకపోతే నీకు నా ముందు హీరోయిజం చూపించే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే ఆమె తమ్ముడి డెడ్ బాడీ మాత్రమే కనిపిస్తుంది అన్నాడు శ్రీకాంత్. నువ్వు బతికి ఉండాలంటే కృష్ణ మాట పూర్తి కాకముందే కాల్ కట్. కారు లోపల నిశ్శబ్దం. కశ్వి భయంతో అను వైపు చూసింది. ఏమైంది వదినా అంది. అను క్షణం ఆలోచించి ఆఫీస్ పనమ్మా, ఏమీ లేదు అంది అబద్ధంగా. కృష్ణ మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఇంటికి చేరగానే కశ్విని లోపలికి పంపించి నువ్వు ఫ్రెష్ అయ్యిరా అని చెప్పాడు. కశ్వి లోపలికి వెళ్ళగానే అనుని ఆపాడు. నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళవు అన్నాడు గట్టిగా. కృష్ణ ఇది నా తమ్ముడి విషయం అంది అను కన్నీళ్లతో. నాకు ఏమైనా పర్వాలేదు, కానీ అయాన్. స్టాప్ అని కృష్ణ గర్జించాడు. ఇప్పటి వరకు నువ్వు ఒంటరిగా పోరాడింది చాలు. ఇప్పుడు నువ్వు నా జీవితంలో ఉన్నావు. నీ సమస్య నా సమస్య. అను అతని వైపు చూసింది. అయితే ఏం చేస్తావు అని అడిగింది. కృష్ణ చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో ప్రేమ లేదు, కోపం ఉంది. డబ్బులు తీసుకెళ్తాం, నువ్వు కూడా వెళ్తావు. కానీ నీకు తెలియకుండా ఇంకో గేమ్ స్టార్ట్ అవుతుంది అన్నాడు. ఏ గేమ్ అంది అను. కృష్ణ ఫోన్ తీసి ఒక నెంబర్ డయల్ చేశాడు. హలో ఏసీపీ రాయుడు గారు, నేను కృష్ణ. నాకు మీ సహాయం కావాలి. అను కళ్ళు వెడల్పయ్యాయి. ఈ పోరాటం ఇప్పుడు వ్యక్తిగతం కాదు, చట్టం, ప్రేమ, ప్రతీకారం అన్నీ కలిసే యుద్ధం. దూరంగా ఒక పెంకుటిల్లులో స్పృహలోకి వస్తున్న అయాన్ నోటి నుంచి ఒక్క మాట, అక్క. ఆ మాట అనుకి వినిపించకపోయినా అను గుండె దాకా అతని ఆర్తనాదం చేరింది. ఆ రాత్రి నిశ్శబ్దంగా కరుగుతూ ఉంది. కానీ అను మనసులో మాత్రం తుఫాను. కిటికీ దగ్గర నిలబడి బయట చీకటిని చూస్తున్న అనుకి అయాన్ ముఖమే కళ్ళ ముందు మెదులుతోంది. అక్క అని అతను ప్రేమగా పిలిచే పిలుపు ఆమె చెవుల్లో మారు మోగిపోతుంది. వెనుక నుంచి అడుగుల శబ్దం. తిరిగి చూసేలోపే కృష్ణ. నిద్ర రావట్లేదా అన్నాడు మెల్లగా.
నిద్ర ఎలా వస్తుంది కన్నయ్య? నా తమ్ముడక్కడ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు అంది అను. కృష్ణ ఆమె పక్కన నిలబడి, నేను ఏసీపీ రాయుడు గారితో మాట్లాడాను. రేపు ఉదయం నుంచే ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది అన్నాడు. అను ఒక్కసారిగా అతని వైపు చూసింది. నన్ను ఒంటరిగా పంపుతావా అంది భయంతో. నువ్వు ఒంటరిగానే అక్కడికి వెళ్తావు, కానీ ఒంటరిగా వదలను అన్నాడు కృష్ణ. అంతలో రఘురాం రూమ్ డోర్ దగ్గర నిల్చున్నాడు. ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కృష్ణ అన్నాడు. కృష్ణ అను ఇద్దరూ ఒక్కసారిగా ఆయన వైపు చూశారు. మీరు ఏదో దాస్తున్నారు. ఇవాళ కాల్, ఇప్పుడు మీ ముఖాలు, ఏం జరిగిందో చెప్పండి. కశ్వి నాతో ఆ ఫోన్ కాల్ గురించి చెప్పింది అన్నాడు రఘురాం. అను ముందుకు వచ్చి, అదేం లేదు మామయ్య, కానీ ఏంటమ్మా? రఘురాం గొంతు కంపించింది. 3 సంవత్సరాలు దాచారు, ఇప్పుడు మళ్ళీ. ఆ మాటలు అను గుండెలోతులోకి దిగాయి. క్షణం ఆలోచించి, నిజం తెలుసుకుని మీరు తట్టుకోలేరేమో మామయ్య అంది. నేను తట్టుకోలేనా అని రఘురాం అంటే కృష్ణ వెళ్ళి డోర్ మూశాడు. అను అయాన్ విషయం మొత్తం చెప్పేసింది. తమ్ముడు కిడ్నాప్, బెదిరింపులు అన్నీ. రఘురాం కళ్ళు భావోద్వేగంతో నిండిపోయాయి. అంటే నువ్వు వెళ్ళిపోయింది మమ్మల్ని వదిలి కాదు, ఆ దుర్మార్గుడు వల్లనా అన్నాడు. అను తల ఊపింది. నేను కన్నయ్య దగ్గరికి వచ్చుంటే, మిమ్మల్ని అందరినీ వాడు చూసుంటే, వాడు నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడేమో అని భయపడ్డాను. అందుకే ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను. అను మాటలకు రఘురాం మౌనంగా ఉండిపోయాడు. అప్పుడే కృష్ణ ఫోన్ మోగింది. హలో, అవతల నుంచి ఏసీపీ రాయుడు. కృష్ణ, శ్రీకాంత్ మూవ్ అవుతున్నాడు. రేపు ఉదయం కాదు, ఈ రాత్రే డబ్బులు అడుగుతాడు. అంటే ఇప్పుడు అంది అను. అవును అన్నాడు కృష్ణ. ఇప్పుడు వాణ్ణి పట్టుకోవాలి అని ఒక్కసారిగా ముందుకు వచ్చి, నేను కూడా వస్తాను అన్నాడు రఘురాం. నో ఛాన్స్ నానా, మాతో పాటు మిమ్మల్ని కూడా ఇందులోకి లాగాలని నేను అనుకోవట్లేదు అన్నాడు కృష్ణ. ఇది నా కోడలి విషయంరా అన్నాడు రఘురాం. రాత్రి 11. 2 కార్లు, ఒకటి డబ్బులతో, ఇంకొకటి పోలీసులతో. దూరంగా పెంకుటిల్లు, చీకట్లో కదులుతున్న నీడలు. శ్రీకాంత్ ఫోన్ మోగింది. బంగారం, వచ్చావా అన్నాడు. అను గట్టిగా శ్వాస తీసుకొని వచ్చాను అంది. అదే క్షణంలో పెంకుటిల్లు లోపల అయాన్ కళ్ళు తెరిచాడు. బయట సైరన్ శబ్దం మొదలైంది. శ్రీకాంత్ ముఖం తెల్లబడింది. ఏం చేశావను అంటూ అరవబోయేలోపు పెంకుటిల్లు చుట్టూ ఒక్కసారిగా కదలిక. చీకటిని చీల్చుకుంటూ పోలీస్ సైరన్ శబ్దం. నీలి ఎరుపు లైట్లు వేప చెట్ల నీడల్లో వణుకు పుట్టించాయి. పోలీస్ అని ఒక రౌడీ అరిచేలోపే, ఎవరూ కదలకండి, ఏసీపీ రాయుడు గంభీరమైన గొంతు గాల్లో మార్మోగింది. శ్రీకాంత్ ముఖం క్షణంలో మారిపోయింది. కోపం, భయం, పిచ్చి అన్నీ కలిసిన చూపు అను వైపు విసిరాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మీ అనూష కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.